Zombie apocalypse. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు నాగుల చవితి పుట్టలో పాలు పోయడానికి వచ్చాం అనమాట. మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తాం. ఇది ఎవరికి తెలియదు సామాన్యంగా. ఇది నేను చూపిస్తాను తర్వాత మీకు పుట్టని. సో నేను, మా ఫ్యామిలీ, మా అత్తయ్య గారు, మామయ్య గారు, చిన్ను, నా మరదలు, మేమందరం కలిసి వచ్చాం, సుధీ, నేను. సో మీకు చూపిస్తాను. ఈ పుట్ట చాలా బాగుంటుంది యాక్చువల్గా, చాలా పవర్ఫుల్ కూడా అంటారు, కానీ చాలామందికి తెలియదు ఇది యాక్చువల్గా. సో అందరూ ఒకసారి హాయ్ చెప్తారా? ఓకే కమ్ ఆన్, లెట్స్ గో. లక్ష్మీదేవి ముగ్గు ఇది. అమ్మ నాగమ్మ తల్లిది. ఇది చిమ్ని, ఒక్కొక్కడికి చిమ్మి, ఒక్కొక్కడు చిమ్మిని చిమ్మిని. ఇది వడపప్పు, నువ్వులు బెల్లం కలిపి చిమ్మిని, శివుడికి ఇష్టం. ఓ ఇది కూడా చల్లని తల్లి అనమాట. బియ్యం పిండితో చేస్తే ఇందులో శారీ ఎందుకమ్మా? నాగమ్మ తల్లికి నాగమ్మ తల్లికి నేను ఎప్పుడు నుండో 30 సంవత్సరాలు యాక్చువల్గా ఏంటంటే నాగమ్మ తల్లికి ఇక్కడ ఆ చీర, ఈ పళ్ళు వీటితో ఒక అలంకారంగా చేసి దీన్ని ఒక సేవలాగా చేస్తారన్నమాట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఒక 30 years నుంచి ఇక్కడ, అంటే మనకు ఆనవాయితీని అందరూ చేస్తారు, మన కుటుంబానికి అందరికీ ఆనవాయితీ. యాక్చువల్గా మా కుటుంబం అనే కాదు, ఎవరైనా సరే అలా చేస్తే మంచిదండి, వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం. అక్కడ పడిపోతుంది. ఒంగు చేయబడుతుంది. మీరు చిన్నదా? అదే అమ్మా, ఇందులో సేక్ ఉందంట. ఏమో ఆ తండ్రి ఎక్కడా ఉంటాడు. అనుభవం. ఓకే అండి, ఇది యాక్చువల్గా మాస్టర్ ట్యాంక్లో ఉందండి. నేను పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట ఇది ఆఫీస్. సో ఇది మాస్టర్ ట్యాంక్లో ఉంది. యాక్చువల్గా ఈ ప్లేస్ గురించి సామాన్యంగా ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఇది ఒక ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్. ఇక్కడ ఒక 30 years బ్యాక్ ఈ నాగదేవత మొలిచారు, ఇక్కడ మొలిచింది, అమ్మవారు ఇక్కడ మొలిచింది. ఆవిడకి అమ్మవారు మొలిచారు ఇక్కడ. సో పుట్ట మొలిచింది ఇక్కడ. సో అందుకని ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ ప్రాంగణం గురించి తెలిసిన వాళ్ళు, ప్లస్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. సో మేము కూడా మాకు ఈ తెలుసు, మా మామయ్య గారికి, అత్తయ్య గారికి వాళ్ళు తెలుసు కాబట్టి, వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు కాబట్టి, వీళ్ళు ఇక్కడే ఉండే, సుధీ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి తెలుసు. సో అందుకని ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం. చాలా పవర్ఫుల్ ఇది. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా నేను కూడా ఇక్కడికే వస్తున్నాను. యాక్చువల్గా మా ఇంట్లో చేయరు కాబట్టి నేను ఇక్కడ మేమందరం కలిసి చేసుకుంటాం. కుటుంబ ఇప్పుడు స్నేక్ కి మిల్క్ వేస్తున్నారు.
నాగమ్మ తల్లి నాగరాజుకి మిల్క్ వేస్తున్నాం. నాగమ్మ తల్లికి పాలేస్తున్నారా? కొంచెం కొంచెం వేయండి, నాకు కొంచెం వేసేస్తారేమో. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. నాగ చవితి రోజు పాలు పోయడం. నాకు కూడా అన్నిటికన్నా ఎక్కువ ఎగ్ కూడా పాలు పోయడం. అంటే మనం మాస్క్లు వేసుకోవట్లేదు అనుకుంటారేమో జనాలు లేదులే. అదే ఒకసారి చూపించాలి, క్రౌడ్ లేరు. ఎందుకంటే మెయిన్ సోషల్ డిస్టెన్సింగ్ ఏదో. క్రౌడ్ ఏంటి, మనం తప్ప ఇక్కడ ఎవరు లేదు. నాకుంచు ఉంది ఉంది. అమ్మ లాస్ట్లో నేను వేస్తా. చిట్టిదా గుడ్డేస్తాయి జాగ్రత్త. నేను లోపలికి వెళ్ళి అన్నీ వేసేసామమ్మా. పుట్టమని ఏం రాస్తున్నావు? పుట్టమన్ను చిన్నప్పటి నుండి మమ్మీ రాసుకోని చెప్తుంది కదా. ఓకే ఓకే, చిన్నప్పటి నుంచి మమ్మీ బాగా నమ్మేది. యాక్చువల్లీ ఈ పుట్టమందు రాసుకుంటే ఎటువంటి ఇయర్ ప్రాబ్లమ్స్, ఇయర్ పెయిన్స్ రాకుండా ఉంటుందని మమ్మీ నమ్ముతుంది. అందుకే మేము కూడా అదే ఫాలో అవుతుంటాం. ఇది యాక్చువల్లీ పుట్టమన్ను బేసికలీ చిన్నప్పటి నుండి ఏంటంటే మా మమ్మీ కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ అందరూ ఏంటంటే పుట్ట దగ్గర ఉన్న మన్ను చెవుకి ఇలా రాసుకుంటే మనకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నా సరే పోతాయి అనే ఒక నమ్మకం ఉంది. యాక్చువల్లీ మేము ఎప్పుడు నాగుల చవితికి వచ్చినా సరే ఖచ్చితంగా పుట్టమన్ను చెవికి రాసుకుంటాము. సో అదొక నమ్మకం, చాలామంది నమ్ముతారు. ప్రతి వాచ్మెన్ ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ గుడిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఎప్పటికప్పుడు అమ్మవారి తల్లికి పూజలు అవి అందిస్తూ బాగానే చేస్తున్నారు. ప్రజెంట్ లింగయ్య. అప్పుడు మీరు అంటే ఈ వాచ్మెన్ ఈ ఏరియాని క్లీన్ చేయడమే కానీ ఏరియాని అంటే ఒక పూజారిలో చూసుకోవడమే కానీ వాచ్మెన్ తీసుకునే బాధ్యత అనమాట. ఇప్పుడు అలాగే వారసత్వంగా వస్తుంది. ఎప్పుడు 30 years నుంచి వాచ్మెన్స్ మారుతున్నా కానీ ఏ వాచ్మెన్ అయితే వచ్చారో ఆ వాచ్మెన్ దీన్ని ఒక పూజారి లాగే అనుకుని మొత్తం క్లీన్ చేయడం, పూజ చేయడం అలాంటివి చేస్తుంటారు. ప్రజెంట్ వాచ్మెన్ అంట ఈవిడ. సో ఆవిడ తీస్తున్నారు. ఈవిడే ఇక్కడ అదే వాచ్మెన్ భార్య. ఈవిడే ఇక్కడ రోజు పూజ చేస్తారు. శుక్రవారం, బుధవారం అంతే కదమ్మా? శుక్రవారం, లక్షవారం, శుక్రవారం, మంగళవారం, ఈ వారంలో 3 రోజులు పూజ చేస్తారు. యాక్చువల్గా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు కదా, ఈ పుట్ట ఉన్నట్టు ఎవరికి తెలియదు సామాన్యంగా. మాకు తెలుసు. అంటే ఇక్కడ మేము విన్న దాని ప్రకారం ఏంటంటే ఇదివరకు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం అమ్మవారు వెలిచారంట ఇక్కడ.
అప్పుడు మీకులాగే వాచ్మెన్ ఐ మీన్ వాచ్మెన్స్ ఉంటారు కదా, అందులో ఒక వాచ్మెన్ ఇక్కడ గుడి కట్టించారు సార్, లేకపోతే మనకి సార్ రిటైర్మెంట్ అయిపోయింది సార్. రిటైర్మెంట్ అయిపోయారా అని ఎవరిని అడిగితే ఆయన కట్టించారు. ఆయన కట్టించాడు ఆ గుడి, ఆ సార్ కట్టించాడు. రిటైర్మెంట్ అయిపోయినాడు, మన పోయేటప్పుడు రేకులు వేసిపోయాడు. ఆయన రేకులు ఆయన వేసిపోయాడు. ఇదంతా ఇప్పుడు ఈ ఆఫీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఈ ఆఫీస్ అంటే ఎక్కువ ఆఫీస్ వాళ్ళే, ఆఫీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. చాలా గొప్ప విషయం కదండి. మరి మీరు మేము పూజారి ఊడ్చుడు చూసుడు మొత్తం అన్ని మీరే చూసుకుంటారు. ఇంకా ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, పూజలు చేసుకుంటే మేము ఒక సార్ వాళ్ళు కొబ్బరికాయలు ఇస్తారు, ఊదిబత్తీలు, నూనె తెచ్చిస్తారు. ఏం చేస్తాం, ఒకవేళ ఆ సార్కి అందుబాటులో ఉంటున్నాం ప్రసాదం చేస్తాడు, అందుబాటు లేకుంటే ప్రసాదం చేయడం మేమే చేస్తాం. ప్రతిరోజు చేస్తారా మీరు? శుక్రవారం ఒకరోజు చేస్తారు, శుక్రవారం మంగళవారం వేస్తారు, సాయిబాబుకు వేస్తారు, మంగళవారం ఎల్లమ్మ, శుక్రవారం దుర్గమ్మ. ఇప్పుడు పుట్టలో నాగదేవత ఉందా? నాగదేవత పాము లేదా? ఉన్నాడు సార్. ఉన్నారు. మామూలుగా కొంతమంది పుట్టలో పాము ఉంటది అంటారు కదా, ఉంటది. ఉంది, ఇక్కడ ఉందని. అవును అదే ఉంది పాము, అమ్మవారు ఉన్నారు ఇక్కడ. ఇంకేంటమ్మా ఇక్కడ విశేషాలు? మరి జనాలు వస్తుంటారా ఈ నాగుల చవితి రోజు? జనాలు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు ఇక్కడికి. అందరూ వస్తారు. ఇక్కడ పని చేసుకున్న వాళ్ళు కంపల్సరీ వస్తారు. జంట నగరాలు మొత్తం మీద ఇంత ప్రశాంతమైన గుడి దొరుకుతుందా ఈ రోజు? ఎంతమంది జనం బయట నుంచి ఇక్కడ బిల్డింగ్ ఎవరు తెలియదు అసలు. అంటే ఎక్కడికి వచ్చినా కొంచెం ఫోటోషూట్ మాత్రం కంపల్సరీ తప్పదు. ప్లాన్ అయితే అయిపోయింది ఈ మధ్య, మనం కూడా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు టెంపుల్ చూపిస్తాను. ఎక్స్టీరియర్ ఇదిగోండి, శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అన్నమాట ఇది. ఇక్కడ ఉంది రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఇక్కడే నాగమ్మ తల్లి వెలిచారు. ఇక్కడ నాగమ్మ తల్లి ఉన్నారండి. పాము ఉంది లోపల పుట్టలో. అందుకనే చాలా మంది వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్తారు కంపల్సరీ నాగుల చవితికి. ఓకే అండి, మా పూజ అయిపోయింది. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాము మార్నింగ్. యాక్చువల్గా వేరే దగ్గరికి చాలా హడావుడిగా ఉండే, ఇక్కడ మాకు ప్రశాంతంగా పూజగా అమ్మవారిని ఎక్కువసేపు కొలుచుకోవడానికి మాకు టైం దొరికింది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరఫున, మా ఫ్యామిలీ తరఫున నాగుల చవితి శుభాకాంక్షలు అండి. మీ కుటుంబాలందరినీ నాగదేవత చల్లగా కాపాడాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రార్థిస్తాం. ఈ పుట్ట దగ్గర మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ నాగుల చవితి నాడు అందరికీ మంచి జరగాలి. నాగదేవత అన్ని కుటుంబాలకి, అందరి కుటుంబాలకి మంచి హ్యాపీనెస్ ఇవ్వాలని మేము ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటాం మా ఫ్యామిలీ తరఫు నుండి. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ. నాగుల చవితి శుభాకాంక్షలు. మా పూజ అయిపోయింది. ఓకే, ఇంకా గోయింగ్ టు సైనింగ్ ఆఫ్. బాయ్, సీ యూ. బాయ్. అందరికీ హ్యాపీ నాగుల చవితి.